పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గెలుపుబాట చూపడానికి జై తెలంగాణ టీవీ ప్రతిరోజు నిర్వహిస్తున్న ప్రత్యేక చర్చా కార్యక్రమం సిలబస్ పట్టు జాబ్ కొట్టుకు స్వాగతం. గ్రూప్స్ తో పాటు టెట్ కు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఇండియన్ జాగ్రఫీలోని ముఖ్యమైన అంశాలను తెలియజేయడానికి మనతో ఉన్నారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ నరసింహ గారు. ఆయనతో మాట్లాడాలనుకునే అభ్యర్థులు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. హలో సార్, ఈ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి టెట్లో ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది? మొత్తం మనకి జాగ్రఫీ మీద మనకు ఒక 15 to 20 క్వశ్చన్స్ వస్తాయండి. వాటిలో పోయిన ఎపిసోడ్లో మనం చెప్పుకుంది ఏంటంటే తెలంగాణ జాగ్రఫీ అన్నాం. ఒకవేళ ప్రశ్నలు ఎక్కువ వస్తే మాత్రం తెలంగాణ జాగ్రఫీ ప్లస్ ఇండియన్ జాగ్రఫీ రెండింటిని షేర్ చేసే అవకాశం ఉంది. మ్యాక్సిమం ఇండియన్ జాగ్రఫీ మీద బేస్ అయ్యే తెలంగాణ జాగ్రఫీ ఉంటాయండి. ఒకవేళ వాటిని కానీ హైలైట్ చేశాడంటే మాత్రం ఇండియన్ జాగ్రఫీ కొద్దిగా తగ్గిపోతాయండి. రెండు సమానంగానే ఉంటాయి మార్కులు. అంటే ఎంత డెప్త్లో ఉంటాయి అనుకోవచ్చు క్వశ్చన్స్? డెప్త్ అంటే మనకి ఇక్కడ చాలా ఎపిసోడ్ల నుంచి చెప్తూ ఉన్నా నేను. జాగ్రఫీ మనకి 2 భాగాలు ఉంటుందండి. అది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఏంటది? ఫిజికల్ జాగ్రఫీ ప్లస్ ఎకనామికల్ జాగ్రఫీ అని భాగాలు ఉంటాయి. అది ఇండియా అయినా కానీ తెలంగాణ అయినా కానీ. ప్రశ్నలు కూడా ఫ్యాక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, అప్లికేషన్ క్వశ్చన్స్ అని 2 రకాలు ఉన్నాయి. పోయినసారి టెట్ అంటే ఏంటి, ఈసారి రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగే మొదటి టెట్ పరీక్ష కాబట్టి ఇంకా అభ్యర్థులకైనా సరే ఫ్యాకల్టీకైనా సరే సరైన అవగాహన కూడా లేదు ఎలా వస్తాయి ఏంటి అనేది. కానీ పోయినసారి టెట్ పేపర్ చూస్తే మాత్రం క్వశ్చన్స్ కొద్దిగా అప్లికేషన్ ఓరియంటేషన్లో ఉన్నాయండి. అంటే కొద్దిగా డెప్త్, అంటే మనకు తెలిసిన డేటాని అక్కడ మనం అప్లై చేసి ఆన్సర్ రాబట్టే విధంగా ఉన్నాయి. అంటే దేశ భౌగోళిక స్వరూపంపై ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? అదే ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా ఫిజికల్ జాగ్రఫీలో ఇది కీలకమైన ఏరియా అండి. ఇది భౌగోళిక అంశాలు అంటున్నాం. అయితే భౌగోళిక అంశాలు మనం చదివేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది వెంటనే ఇది భారతదేశము, నైసర్గిక స్వరూపము, హిమాలయాలు వీటి గురించి చదువుతారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలండి, ఫస్ట్ నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే భారతదేశానికి సంబంధించిన టాపిక్ ఒకటి ఏంటి, ఉనికి మీద ఆధారపడి ఆ ఏరియాని కొద్దిగా మనం చదువుకున్న తర్వాత చుట్టూ సరౌండింగ్స్లో ఉన్నాయి, ఈ రెండింటిని కొద్దిగా చదవాల్సి ఉంటుంది. అందుకే మీరు టెట్ అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సింది 10వ తరగతి పుస్తకంలో కానీ గమనించినట్లయితే ఉనికి ప్లస్ భౌగోళిక స్వరూపాలు ఈ రెండింటిని కలిపి ఇవ్వడం జరిగిందండి. అంటే ఉనికి మీద ప్లస్ భౌగోళిక స్వరూపం మీద రెండింటి మీద మీకు ఐడియా ఉంటుంది. ఉనికి అంటే ఏంటి? అట్లాస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. అంటే పోయినసారి మనం డిస్కస్ చేసాం, ఈసారి కూడా చేద్దాం. అది ఏది ప్రీవియస్ పేపర్స్. ఒకసారి ఆ ప్రశ్నల యొక్క విధానం ఒకసారి చదువుతాను, వినండి. సింపుల్గా ఉండే క్వశ్చన్స్ కూడా అన్ని ఫ్యాక్ట్ ఓరియంటేషన్. ఏది? ఉనికికి సంబంధించి దేశ సముద్ర తీరాన్ని ఎన్ని రాష్ట్రాలు పంచుకుంటున్నాయి? ఇదొక ప్రశ్న. ప్రపంచ భూప్రదేశంలో భారతదేశ భూప్రదేశపు వంతు ఎంత? అంటే హౌ మెనీ స్టేట్స్ హ్యావింగ్ కోస్ట్ లైన్ అన్నాడు, లేకపోతే అవర్ ఇండియన్ పర్సంటేజ్ ఇన్ టోటల్ వరల్డ్ అన్నాడు. అంటే ప్రపంచంలో మనం ఎంత శాతాన్ని ఆక్రమించుకుంటున్నాం అన్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే స్టేటస్ ఆఫ్ ఇండియా అండి. ఏది స్టేటస్ ఆఫ్ ఇండియా అని అడిగేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఇది ఈసారి అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కూడా. ఎందుకు? 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. కానీ గత ప్రశ్నాపత్రాలు కానీ ఒకసారి పరిశీలిస్తే అడిగిన ప్రశ్న కూడా ఏంటంటే భారతదేశంలో 2000 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రాల సంఖ్య అడిగాడు. మొత్తం 3. వాడు అడిగింది కూడా ఏంటి? డీటెయిల్గా అడిగాడు. ఏ రాష్ట్రాలు ఏర్పడ్డాయి? ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్. అంటే మనది 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఏది? తెలంగాణ రాష్ట్రం. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి 29వ రాష్ట్రానికి ముందు ఏ రాష్ట్రం ఏర్పడింది ఈసారి అడగవచ్చు. ఇంతకుముందు చెప్తున్నారు వాతావరణ పరిస్థితుల గురించి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందని అడిగాను. ఇప్పుడు వాతావరణము అనేది అదేనండి. ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే వాతావరణం అనే కాన్సెప్ట్ వాల్ జాగ్రఫీ అండి. ఇండియన్ జాగ్రఫీకి వచ్చేటప్పటికి ఈ కాన్సెప్ట్ ఏమవుతుందంటే భారతదేశము శీతోష్ణ స్థితి అవుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? గతంలోనే మనం చెప్పుకున్నాం వాతావరణం అనే స్వల్పకాలిక అంశానికి సంబంధం. శీతోషిత అంటే ఏంటి? దీర్ఘకాలిక అంశం. ఇప్పుడు భారతదేశం అనేది ఏంటి? ఒక దేశానికి సంబంధించిన మొత్తం అంశం మనం చదువుతూ ఉన్నాం కాబట్టి ఏం చదువుతావు? శీతోషిత పరంగా భారతదేశంలో ఉన్నటువంటి సాంవత్సరిక విభజన ఏంటి? ఈ సాంవత్సరిక విభజన మీద ప్రశ్నలు మనకి ఏమడుగుతాడు? ఈసారి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటమ్మా, మన భారతదేశంలో సంవత్సరం ప్రకారం పురాణాల ప్రకారం ఎన్ని ఋతువులకు విభజించబడ్డాయి? ప్రశ్న.
6 ఋతువులు అందరికీ తెలిసిందే. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత్ ఋతువు, శిశిర ఋతువు. కానీ ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్టెడ్ ఎలా ఉంటాయంటే, దేశంలో తొలి ఋతువు ఏంటి? వసంత ఋతువు. సమానమైనటువంటి తెలుగు నెల ఏంటి? చైత్రమాసం. సమానమైనటువంటి మనం అనుసరిస్తున్న తేదీ ఏంటి? మార్చ్ 22. గమనించాలి, మార్చ్ 22 తొలి తెలుగు నెల తేదీగా తీసుకున్నాం. ఒకవేళ లీప్ సంవత్సరం అయితే మార్చ్ 21 అంటున్నాం. అదే ఈ ఏరియాలో ప్రీవియస్ పీరియడ్ కానీ మనం కానీ గమనించినట్లయితే వాతావరణ అంశాలు, ఇప్పుడు మేడం గారు అన్నట్లుగా వాతావరణ అంశాలనే స్వల్పకాలిక అంశాల నుంచి శీతోష్ణస్థితికి వెళ్ళిపోయాడు. అడిగిన ప్రశ్నలు ఏంటి? ఎల్ నీనో అనేది కరువుకి కారణమైతే, ఇది ప్రీవియస్గా వచ్చినాయండి. భారతదేశంలో వరదలు వస్తే వరదలు సూచించే అంశం ఏంటి అన్నాడు. అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం, శీతోషితి అంటే ఏంటి? అభ్యర్థులందరూ చదివేది శీతాకాలం, వేసవికాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం అని చదువుతారు. మనోడు ఏమన్నాడు? దీన్ని దాటి వెళ్ళిపోయాడు బయటికి. మనకి వర్షాలు వస్తున్నాయి, వర్షాలు రావటం లేదు. రాకపోతే ఎల్ నీనో అంటాం, దాన్ని ఏమంటాం? కరువు అంటాం. మరి వర్షాలు బాగా వస్తే దాన్ని ఏమంటాం అని అడిగాడు. ఇక్కడ కాన్సెప్ట్లు ఉన్నాయండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. భారతదేశానికి సంబంధించినటువంటి ఈ అంశానికి సంబంధించిన ప్రముఖ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం, ప్రముఖ ఖండం దక్షిణ అమెరికా ఖండం, ప్రముఖ కరువు సంబంధ అంశం ఎల్ నీనో, ప్రముఖ వరద సంబంధ అంశం లానినో. సింపుల్, ఇవి చదివేటప్పుడు. కానీ వేసవికాలంలో ఏం జరుగుతూ ఉంది, లేకపోతే శీతాకాలంలో ఏం జరుగుతూ ఉంది, లేదా వర్షాకాలంలో ఏం జరుగుతుంది, ఈ అంశాలు జాగ్రత్త చూసుకోవాలి. సింపుల్గా ఉండే ప్రశ్నలు. దేశంలో ఇప్పుడు వేసవికాలం తీసుకుందాం, మ్యాంగో షవర్స్ ఎక్కడ వస్తాయి అంటాడు. ఆన్సర్ ఏంటి? కేరళ, తెలంగాణ, ఏపీ. 3 కరెక్ట్ ఆన్సరే. కానీ ఇప్పుడు మనం తెలంగాణ జాగ్రత్త చదువుతున్నాం, మనకు ఓన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇదే మ్యాంగో షవర్ తెలంగాణ ప్రాంతంలో ముంగారు జల్లులు అయింది. లేదు, దీన్ని ఏ రకమైన వర్షపాతంగా పిలవచ్చు అంటాడు, సంవహన వర్షపాతం. ఇది వరల్డ్ జాగ్రఫీ. అక్కడి నుంచి నువ్వు నైరుతి ఋతుపవన కాలంలోకి వెళ్ళినప్పుడు దేశంలోకి ఋతుపవనాలు తొలిసారిగా ఎక్కడ ప్రవేశిస్తాయి? సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి. కొద్దిగా మీరు ఆ పటం మీద ఐడియా ఉంటే ఏ ప్రాంతంలోకి వస్తాయి అని అబ్రాడ్కి అడిగాడని కొద్దిగా ఎక్కువగా అడిగాడు అంటే అండమాన్ నికోబార్. లేదు సార్, రాష్ట్రం అడిగాడంటే కేరళ పెడతావు. గమనించండి, ఏ ప్రాంతానికి వస్తాయంటే అండమాన్ నికోబార్ దీవులు, ఏ రాష్ట్రానికి వస్తాయంటే కేరళ ఫస్ట్. చాలామంది ఏమనుకుంటారు నైరుతి ఋతుపవనాలు ఫస్ట్ ఎక్కడికి వస్తాయంటే టక్కని కేరళ పెట్టేస్తారు. కానీ కొంచెం జాగ్రత్త చూసుకోండి. విచ్ ఇండియన్ ఏరియా అఫెక్టెడ్ బై ఫస్ట్ టైం ద మాన్సూన్స్ అన్నప్పుడు ఏరియా ఓన్లీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, బట్ ఓన్లీ స్టేట్ అన్నప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు? కేరళ రాష్ట్రానికి వెళ్ళండి. అంటే అభ్యర్థులు చేస్తున్నటువంటి చిన్న, అంటే ఇది మిస్టేక్ ఏం కాదు, క్వశ్చన్ని ఫాస్ట్గా చదవటం. అంటే ఆ ఏరియా మీద వ్యక్తికి బాగా పట్టుంటుందండి. ఆ పట్టుంటే వల్ల ఏం చేస్తున్నాడంటే ఫాస్ట్గా చదివేస్తున్నాడు, పూర్తిగా చదవడం లేదు. అర్థం చేసుకోవడం చిన్న తేడా, అర్థం కావట్లేదు వాళ్ళకి సరిగా, అర్థం కావటం లేదు. జస్ట్ ఇంకోటి ఏంటంటే అంటే అభ్యర్థులు ఫీల్ అవుతారు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా. అంటే ఏంటి, నాకు ఈ బిట్ మీద ఒక ఐడియా ఉంది అని బిట్ పూర్తిగా చదవకపోవటం. కానీ ఈసారి జాగ్రత్త చదవండి. మొన్న ఎస్ఐ పేపర్ ఒకసారి జరిగిన తర్వాత అందరికీ కొద్దిగా కనువిప్పు కలిగింది. ఈసారి డెట్ పేపర్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఖనిజాలు, సహజ వనరులపై మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.